దూరంగా తీసుకెళ్లి వాళ్ళగా కొంత దూరం వెళ్ళిపోయి ఈ ఆవును వదిలేసేసి వాళ్ళగా వీళ్ళు ఆశ్రమం వెళ్ళిపోయారు. ఈయన అనుకోండి ఈ శిష్యుడు ఇదేంటి మా మిత్రుడిని బాగా చేస్తుంది గురువు గారు అనుకోండి ఈయన వాళ్ళగా ఉన్న ఆవును కూడా తీసుకెళ్లి వాళ్ళగా దూరంగా తోలేసాడు. ఇతను గతి ఏంటంటే మామూలుగా గురువు గారు అడిగితే నీకేం తెలీదు, నువ్వు నాతో కాముగా వచ్చేసి అన్నాడు. సరే అలా గడిచిపోయింది. తెల్లారి లేచి చూస్తే ఈయన గురువు లేరు, శిష్యుడు ఇద్దరు లేరు. ఇంక ఇతనికి ఏం దిక్కుదోసగా మరి ఆ ఉండే ఆధారం ఒకటి ఆవు పోయింది కదా, ఇతను ఏం చేశాడు మామూలుగా ఇంక ఎన్నాళ్ళు తింటాడు, మరి ఎన్నాళ్ళు ఉపవాసం ఉన్నాడు కదా. అతను ఉండేటువంటి ఆ 2 ఎకరాలు 3 ఎకరాల పొలాన్ని ఏం చేశారంటే అప్పటికే అక్కడక్కడ కొంచెం ఆ పూల తోటలు ఇవన్నీ పండుతూ ఉండే కొద్దిగా. ఇతను ఏం చేసిన వాళ్ళు దాన్ని సాగుబడి చేసుకుంటూ దాంతోపాటు కాస్త కొత్తిమీర కొంచెం కూరగాయలు ఈ పండిట్టు మొదలెట్టాడు. బతకాలి మరి. అలా బతుకుదని వాళ్ళకి ఆచరించే ఒక తరుణులు ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం ఫలసాయం ఇవ్వడానికి వచ్చేసింది. ఇవి అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఇతనేదనుకుంటే మామూలుగా ఇవి తేలికనే మనకి పని కష్టం అనుకుంటే తేలికనే పెరుగుతుందని చెప్పేసి అతను ఉండే తోట మొత్తం సాగు చేసుకుంటే మొత్తం పూల తోటలు కూరగాయలు ఇలాంటివి కూడా పండిట్టు మొదలెడితే ఊరంతా కూడా ఒకప్పుడు ఇతను సోమవారం బోతుగా చూస్తున్న వ్యక్తులు ఇతను డెవలప్మెంట్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయి ఏంటయ్యా నువ్వు మామూలుగా ఉన్నతలో ఇట్లా షార్ట్ పీరియడ్ లో మామూలుగా నువ్వు ఇంత మారిపోతుందని చెప్పేసి అసలు టెక్నిక్ అడిగారు. అయితే ఇతను ఇలా చేస్తున్నాను వీటికి బాగా డిమాండ్ అని చెప్పేస్తే వాళ్ళు కూడా అదే పనిలో ఆ కూరగాయలు పూలు వాళ్ళు ఉండేటప్పుడు పొలాల్లో పండిట్టు మొదలెడతారు. సరే ఇది ఉండగా మామూలుగా వ్యాపారం ఈ రోజున నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఇవి నిత్యం అవసరం కాబట్టి మనిషికి ఈ కూరగాయలు పూలు మామూలుగా ఇతనికే తీసుకొచ్చి మామూలుగా వాళ్ళు పండియటం తీసుకొచ్చి ఇతనికి ఇవ్వటం, ఇతను తీసుకెళ్ళి మన టౌన్కి ఎక్స్పోర్ట్ చేయడం మొత్తం అమ్ముకోటి తీసుకురావడం ఈ డబ్బులు వచ్చడం ఇలా కాలక్రమంలో చాలా తక్కువ కాలంలో ఎంత మారిపోయి మామూలుగా బాగా కోటీశ్వరులుగా ఇతను ఎదిగే కొద్ది మామూలుగా ఇప్పుడు ఆ ఉండే పూరీలు పడగొట్టి మంచి ఒక 5 స్టార్ బిల్డింగ్ కట్టుకోండి బాగా మంచి భోగవంతంగా. ఆ ఊరు కూడా మారిపోయింది. అంటే ఇది వ్యాపారం బాగా వచ్చింది, ఊరంతా బాగుపడింది. ఊరు చుట్టూ ఎక్కడ చూస్తే అంతకుముందు మామూలుగా ఊరిలో డాబాలుగా మారిపోయినాయి. అలాగే మామూలుగా మంచి సువాసన మంచి కొత్తిమీర ఆకంటే ఎలా ఉంటుంది వాసన, పూలు ఎలా ఉంటుంది కంటికి ఇంపుగా ఉండేది. ఇలాంటి అందచందాలు మామూలుగా ఊరు పక్కలంతా కూడా స్పష్టంగా సత్సంగా మారిపోయింది. ఈ మార్పు చెందిన తర్వాత గురువుకి తెలుసు ఏం జరుగుతుందో, గురువు తెలుసు. ఈ శిష్యుడికి ఏం అర్థం కావట్లే. ఈ గురువుని అనవసరం తీసుకెళ్లి మా ఊరు మామూలుగా